ఏంట్రా మన పార్టీకి 20 ఏంటి 25 సీట్లు ఏంటి, మనకు 70 సీట్లు కావాలా 80 సీట్లు కావాలని కోరికలు పెట్టారు. ఇది ఎవరు అడగమని చెప్పింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 70-80 సీట్లు అడిగితే అది కుదరదు, పొత్తు కుదరపోతే మళ్ళీ గెలవచ్చు అనే వ్యూహంతో విజ్ఞతతో ఆయన ఒకటే మాట చెప్పాడు జన సైనికులకు, వీర మహిళలకి. మీరందరూ నేను భీమవరంలో పోటీ చేస్తే, గాజువాకలో పోటీ చేస్తే నన్ను ఓడగొట్టారు, కనీసం నన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించలా. ఈరోజు ఏమీ లేకుండా 0తో మొదలై వాడు గెలిచాడు, ఆడు వెళ్ళిపోయాడు. మరి అటువంటి పరిస్థితుల్లో 0తో మొదలై ఏకంగా 70-80 అడగటం ఎంతవరకు సమంజసం? కేవలం మనం 20-25 మన శక్తి 25 అంతకు దాటి వద్దు. నేను చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయాలు నేర్చుకుంటాను, పరిపాలన నేర్చుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు తర్వాతే నేను, ఆయన నాకు రాజకీయ గురువు, ప్రభుత్వంలో కూడా ఆయన మాట ఫైనల్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను ఆ పదమే ఉచ్చరించే హక్కు లేదు, నేను నంబర్ 2గానే ఉంటాను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గానే ఉంటాననే విషయం చాలా స్పష్టంగా ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక అప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే 3 పార్టీలు కలిసి ఉంటే 10 సంవత్సరాల ప్రభుత్వం, విడిపోతే కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తప్పదు దుఃఖం. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చాలా 3 కలిసి ఉండవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే 82 నుంచి నేటి వరకు ఎప్పుడూ కూడా పొత్తులతో కలిసి ఉన్నప్పుడే విజయం సాధించారు. ఒంటరి పోరాటం చేసినప్పుడల్లా ఓటమి తప్పలేదు. కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టులతో, కొన్ని సందర్భాలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగటం జరిగింది. ఈ రోజున ఈ 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ, పెద్ద పార్టీ మూడిట్లో, కానీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. జనసేన అవసరము. జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎదుగుతారు. వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ 29 ఎన్నికల్లో, జమిలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 30 సీట్లు దాటి ఎక్కువగా రావు. జనసేన పార్టీకి 4-5 వస్తాయి విడిగా పోటీ చేస్తే. ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయంటే ఐఏఎస్ అధికారులను, పోలీస్ అధికారులను బదిలీ చేసి ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపబట్టే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఓట్లు తక్కువ ఉన్నా, సీట్లు ఎక్కువ అడిగినా వాళ్ళ అవసరం చాలా ఉంది. కేంద్ర ఎన్నికల కమిషను, రాష్ట్ర ఎన్నికల కమిషను వాళ్ళ చేతిలో ఉంటుంది కనుక. లేదా ఏమయ్యేదో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అక్రమంగా, అరాచకంగా నామినేషన్ పత్రాలు కూడా చింపేసి హింస సృష్టించి గెలిచాడు, అదేవిధంగా గెలవాలనే వ్యూహంతో ఉన్నాడు.